ఏమిటి మీకేమనిపిస్తోంది ఈ కేసు, ఇట్లాంటి కేసులు పెట్టడం కానీ ఇవన్నీ చూస్తే అసలు ఈ ప్రభుత్వం పోలీసుల మీద ఆధారపడే పనిచేస్తోందని ఇప్పుడు తిలక్ గారు కూడా అంటున్నారు. ఆ కేసులో చనిపోయిన వ్యక్తి భార్యే స్వయంగా చెబితే ఆ యాంగిల్లో కేసుకు విచారణ జరపకుండా ఇప్పుడు ఎవరి మీద కేసులు పెట్టాలి? కారులో ఉన్న వాళ్ళ మీద కూడా కేసులు పెట్టిన పోలీసులు ఇప్పుడు స్వయంగా భార్య చేసిన ఆరోపణలు, వ్యక్తిగత అనుమానాల మీద ఎందుకు దర్యాప్తు చేయట్లేదని మీరు అనుకుంటున్నారు? లోకనాథం గారు. కేసీఆర్ గారు నమస్కారం. మన తిలక్ గారు చాలా విషయాలు తెలియజేశారు. మొట్టమొదటి నుండి ఈ ప్రభుత్వం ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం ఉందో దాన్నే అమలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ చట్టాలు కానీ ఏవి కానీ అమలు చేసే పరిస్థితి లేదు. పోలీసు వ్యవస్థ తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం నాయకులకి అనుగుణంగా మారే పరిస్థితి ఉందన్నది స్పష్టం. దళితుల మీద కానీ మహిళల మీద కానీ దాడి జరుగుతున్నప్పుడు కనీసం దాని సెక్షన్లు పెట్టడం, వాళ్ళని కోర్టులకు వెళ్ళడం అనేది కనుకన్నా రాజకీయ కక్ష సాధింపు చర్యలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. స్పష్టంగానే మనకు అర్థం అవుతుంది కదా. ఒక సీఎం కాన్వాయ్కి సంబంధించి ఇట్లాంటి ఘటన జరగడానికి పోలీసులు వ్యవస్థే స్పష్టంగా, భద్రతా వ్యవస్థ వైఫల్యం అనేది స్పష్టంగా అర్థం అవుతా ఉంది. రెండోది, వెళ్తున్న ముఖ్యమంత్రి మీద అంతకుముందు ఎస్పీ గారు కానీ పోలీసులు కానీ ఇచ్చిన ప్రకటనకి తర్వాత ఇచ్చిన ప్రకటనకి కూడా చాలా తేడా ఉంది. ఎందుకు? ఇప్పుడు ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉండొచ్చు, రేపు వైఎస్ఆర్ ప్రభుత్వం రావచ్చు, లేకపోతే ఇంకొక ప్రభుత్వం రావచ్చు. చట్టం మారదు కదా. ఆ చట్టానికి అనుగుణంగానే ఎవరికైనా ఏ కేసులైనా పెట్టాలి, ఆ రకంగా చర్యలు తీసుకోవాలి. రోజుకు ఒక రకంగా మాట్లాడటం వల్ల ఆ వ్యవస్థ మీదే ప్రజలకున్న విశ్వాసం తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు సమగ్రంగానే విచారణ జరిపి దానికి సంబంధించిన దాంట్లో చూడాలి తప్ప రాజకీయ కోణం నుండి చూడకూడదు. రెండో అంశం, ఒక విషయం వచ్చినప్పుడు దానికి సంబంధించిన దాంట్లో ఎవరు దోషులు ఎవరు అనే విషయాన్ని కోర్టులు నిర్ణయం చేయాలి. పోలీసులు కాదు నిర్ణయం చేసేది. ఎఫ్ఐఆర్ పెడతారు, ఛార్జ్ షీట్ పెడతారు, దాన్ని ఎంక్వైరీ చేస్తారు, కోర్టులు తేల్చాలి. వీళ్ళే ఒక జడ్జిమెంట్ ఇచ్చి ఇది జరిగి ఉంటుంది, అది జరగలేదనే దగ్గర చట్టం చదువులు. ఇదే కాదు, ఇటీవల కాలంలో మీకు తెలిసే ఉంటుంది, ఎవరైతే ఆందోళనకారులు ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇస్తున్నారు. ఏమని నోటీసులు ఇస్తున్నారంటే మీ ఆఫీసులో పెట్టుకునే దానికి కూడా అనుమతులు కావాలి అనేది నిన్న నాకు వచ్చి ఒక నోటీస్ ఇచ్చారు. మా ఆఫీసులు పెట్టుకునే మీటింగ్లు కూడా వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వాలంట. ఇదేమి చట్టం చెప్తుంది? లోకనాథ్ గారు సిపిఎం పార్టీని కూడా వ్యతిరేక పార్టీ కింద ముద్రేసేసారేమో. నేను ఆ నోటీస్ ఇచ్చినప్పుడు ఒకటే చెప్పాను, తెలుగుదేశం కానీ అట్లాగే జనసేన కానీ బీజేపీ కానీ మిగతా వైఎస్ఆర్ పార్టీ కానీ సిపిఐ కానీ సిపిఎం పార్టీ అందరూ నోటీసులు ఇవ్వండి, చట్టం బాగుందా లేదనేది డీజీపీతో మాట్లాడించండి. అంతే తప్ప కొంతమంది మీద ఆందోళనకారుల మీద తీసుకొచ్చి పెడితే మాత్రం మేము తీసుకోమనేది రిజెక్ట్ చేసాం. ఎందుకు ఇది వస్తుంది? ఒకవైపున ప్రజాస్వామ్యం గురించి రోజు మాట్లాడుతూ 4-1 అని పెడుతున్నారు. ఇప్పుడు కొత్తగా 4 సార్లు ముఖ్యమంత్రి అంట, ఏడాది పాలన అని చెప్తున్నారు. లా అండ్ ఆర్డర్ ఎలాగుందనేది ఏడాది పాలనలో స్పష్టంగా అర్థమవుతుంది కదా. మీరు నేను చెప్పడం కాదు, నివేదికలే స్పష్టంగా చెప్తా ఉన్నాయి ఎంతమంది మీద దాడి జరుగుతుంది, ఏ రకంగా దాడి జరుగుతున్నారు. చివరికి ఏ పరిస్థితి వచ్చింది? ఇక్కడే చోడవరంలోని ఒక కేజీబీవి ప్రిన్సిపాల్ని పిలిచి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో 4 గంటల పాటు నిలబెట్టారు. బీపీ షుగర్ అంతా డౌన్ అయ్యి పడిపోయింది ఆమె చెప్తా ఉంది. నిబంధనల ప్రకారం కానీ అడ్మిషన్లు ఇచ్చాను, కానీ అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకుల్ని 50 మంది ఉంటే నన్ను అవమానకరంగా చేశారని. అంతకుముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారని చెప్పిన పెద్ద మనుషులు ఎందుకు జోక్యం చేసుకోలేదు? ఒక ప్రిన్సిపాల్ 4 గంటల పాటు ఎమ్మెల్యే ఆఫీసు పిలిపించుకొని ఈ రకంగా చేయడం మహిళలు గౌరవించడం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అదే కాదు, గుంటూరులో జరిగిన సంఘటనకు సంబంధించి అక్కడున్న ఎస్పీ గారు రియాక్షన్ సరిగ్గా లేదనేదే స్పష్టంగా. డిప్యూటీ సీఎంగా నియోజకవర్గంలో దళితుల మీద దాడి జరిగితే కనీసం ఇప్పటి వరకు కూడా ఎంక్వైరీ లేని స్థితి ఉంది. అంటే సాధారణ ప్రజానీకానికి సంబంధించి జరిగిన ఘటనల మీద పోలీసులు స్పందించే స్థితి లేదనేది స్పష్టంగానే మనకు అర్థం అవుతా ఉంది. అంటే ఎవరికి సేవ చేస్తున్నారంటే పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేవ. వాస్తవంగా రాజ్యాంగంలో పోలీసు వ్యవస్థకి చాలా కీలకమైన వ్యవస్థ. ఈ వ్యవస్థ స్వచ్ఛందంగా పనిచేయాలి, రాజకీయాలకు అతీతంగా చేయాలి, సంఘటనలు ఆధారం చేసుకొని వాస్తవాలను పరిశీలించి ఆ వాస్తవాల ద్వారాగానే శిక్షలు విధించాలి. ఆ రకంగా కాకుండా
మనం నచ్చినట్లు మేము ప్రభు భక్తులుగా మేము నిరూపించుకుంటా ఉంటే సాధ్యమనే పని కాదు. కొంతమంది నిజాయితీ పరులు, సిద్ధార్థ కౌశిక్ ఉన్నారు, ఆయన నిన్న విఆర్ఎస్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి అధికారులు ఎందుకు ఈ రకమైన, అంతకుముందు ఐపీఎస్ ఆఫీసర్ మనందరూ తెలుసు ఆంజనేయులు గారికి ఈరోజు జైల్లో ఉండే స్థితి ఉంది. మరి ఐఏఎస్ ఏ ప్రభుత్వం రానివ్వండి, ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించి మీరు చట్ట ప్రకారంగా వెళ్ళాలని నిర్దేశించాలి తప్ప దానికి భిన్నమైన వ్యవహారం చేస్తే ఏ రకంగా వాళ్ళు పనిలో నిజాయితీ నిబద్ధత నిరూపించుకునే స్థితి వస్తుంది. కాబట్టి ఇట్లాంటివన్నిటికి సంబంధించిన దాంట్లో సరైనది కాదు. ఈ రైట్. ప్రభుత్వం గతంలో ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్నే అమలు చేసే స్థితిలో ఉంది తప్ప దాని నుండి బయటపడే స్థితి లేదు. ఆయన అది కూడా హెచ్చరిక చేస్తున్నారు లోకేష్ గారు, ఇప్పుడు ట్రయల్ బేస్డ్ గానే ఉన్నాం, మిగతా వాళ్ళ మీద కేసులు కూడా పెడతామని. ఇట్లాంటి బెదిరింపులు ప్రజలు దేనికి మ్యాండేటరీ ఇచ్చారు? ప్రజలకి అందుబాటులో ఉండే పరిపాలన తీసుకురావాలి, ప్రజల సౌకర్యాలు మెరుగుపడాలి, మరింత జీవన విధానంలో రైట్. మార్పులు తీసుకురావాలి. కానీ దాని భిన్నమైన వ్యవహారం చేయటం సరైనది కాదనేది మేము భావిస్తున్నాం.